దేవునికి మహిమ కలుగును గాక. Glory to our God Father. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి మరి యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. We share our greetings to you all in the matchless and powerful name of our Lord and Savior, Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, గడిచిన కాలంలో in the past time, మనసే దేవుని దృష్టికి చేసిన చెడుతనం ఏంటో మనం పరిశీలన చేసామండి. we all had Bible study about Manasseh and the evil he done in the sight of the Lord. ఎప్పుడైతే దేవుని దృష్టికి అతడు చెడుతనం చేశాడో, So when he done evil in the sight of the Lord, దేవుడు అశూరు రాజు యొక్క సైన్యాధిపతులకు వారిని అప్పగించాడటండి. so there we see Manasseh, when he was done evil and became far from God, God have made him to take away to Babylon. అనేక సార్లు ప్రవక్తలను పంపించి అతను హెచ్చరించినప్పటికీ అతడు వారి మాట వినలేదటండి. Even many times God sent his prophets to aware Manasseh, but he have not heard to them. ఎప్పుడైతే ఈ అశూరు రాజు ఇతనిని సంకెళ్లతో బంధించి తన దేశానికి తీసుకుని వెళ్ళిపోయాడో, అప్పుడు శ్రమలో ఉన్నప్పుడు దేవుడు ఆయనకి గుర్తుకొచ్చాడటండి. In the 11th verse we see host of the king of Assyria, which took Manasseh among the thorns and bound him with fetters and carried him to Babylon. ఎప్పుడైతే అతన్ని బబులోనికి తీసుకుని వెళ్ళిపోయారో, ఆ బబులోనులో తన యొక్క శ్రమలో బందీగా ఉండి దేవునికి ప్రార్థించటం ప్రారంభించాడటండి. So, dear people of God, Manasseh got repentance when he was taken into Babylon, and when he was surrounded with affliction, means troubles, and in his suffering he started praying to God. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు 2వ దినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం అండి. So today our source verse is from 2nd Chronicles 33rd chapter 12th verse. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడని యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని మనవులను ఆలకించి యెరూషలేమునకు అతనిని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. And when he was in affliction, and he besought the Lord his God, and humbled himself greatly before the God of his fathers, and prayed unto him, and he was entreated of him, and heard his supplication, and brought him again to Jerusalem into his kingdom. ఆమేన్. Amen. దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రారంభించుకునే ముందు స్థానిక దైవజనరాలు మన ప్రార్థనలో నడిపిస్తారు. So before we begin our message today, we ask our sister Chini, my mother, to pray. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు మమ్మల్ని అందరినీ కూడా కాపాడడానికి మీకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, ఇదిగో మీ కుమారుల తండ్రి వర్తమానం చెప్పడానికి సిద్ధపరచుండగా తండ్రి, మీ కుమారులలో ఉండి తండ్రి పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా తండ్రి మీరు మాతో ఆయా ప్రాంతాల్లో ఉండి తండ్రి వర్తమానం వినిచిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. మీకు వందనాలు నాన్న. ప్రతి ఒక్కరిని కూడా కాపాడి ఆరోగ్యం ఆయుష్కాలం మీరు దయచేయమని మీ కుమారుడును మా రక్షకుడు యేసే నామంలో ఈ విన్నపాలు మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. Amen. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God,
ఇక్కడ మనస్సే యొక్క మార్పును మనం పరిశీలన చేయబోతున్నామండి. So today our Bible study is about the repentance of Manasseh. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇక్కడ కొన్ని పదాలు మనకు కనపడుతున్నాయండి. here we see few things what Manasseh done after he got repentance. ఇతడు దేవుడిని యెహోవాను బ్రతిమలాడుకున్నాడటండి. And he besought, that means he beseeked God. అలా రెండవదిగా చూస్తే దేవుని సన్నిధిని బహుగా తగ్గించుకున్నాడటండి. And he humbled himself greatly. అలాగే దేవునికి అతడు మొరపెట్టాడటండి. And also he prayed on to him. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ మనస్సుని బట్టి కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దామండి. so today we are having the Bible study about these things, about besought, humble and prayed. What Manasseh have done, we are going to have the Bible study about them. కనుక ప్రియమైన దేవుని So బిడ్డలారా, dear people of ఇక్కడ God, 3 పదాలు మనకు చూసామండి. and we found here 3 words. ఒకటి, అతడు దేవుని బ్రతిమలాడుకున్నాడు. The first word is he besought the Lord. ఆ రెండవదిగా చూస్తే దేవుని దగ్గర బహుగా తగ్గించుకున్నాడు. And he humbled himself greatly before the God. అలాగే దేవునికి అతడు మొరపెట్టాడు. And also he prayed to God. ఆ 3 విషయాల వలన దేవుడు అతనిని తిరిగి మరలా యెరూషలేముకి తీసుకొని వచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. Because of these 3 things what Manasseh have done, God was so pleased and he brought him back to Jerusalem. That means God given him free from all his sufferings. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, రాబోయే 2022వ సంవత్సరములో మనం ప్రవేశించాలి అంటే like Manasseh, how he brought again back to Jerusalem, the same way, if we also want to see 2022, ఈ 2021వ సంవత్సరం మనము ఎలా ఉండాలో ఇక్కడ బైబిల్ బోధిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. to enter into 2022, how we need to be and what we need to do is what Bible, the word is going to teach us right now. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of ఈ God, 2021వ సంవత్సరం అంతా కూడా మనము దేవుని బ్రతిమలాడాలి. ఈ 2021వ సంవత్సరం అంతా మనం దేవుని సన్నిధానములో మనలను మనం తగ్గించుకోవాలి. ఈ 2021వ సంవత్సరం అంతా మనం దేవునికి మొరపెట్టాలని మన యొక్క లైఫ్ అప్లికేషన్లో, అంటే మన వ్యక్తిగత జీవితంలో ఇలా పోల్చుకుంటూ ముందుకు సాగుదామండి. So dear people of God, we need to be like Manasseh. As God was saved us all from in 2020, even we all knew what that year is. It will be remembered for our lifetime, and we all knew that we suffered and we were in the pandemic, but God was saved us all and made us to enter into this 2021. And if you want to give thanksgiving to God, you need to do these 3 things this whole year. If you do these 3 things, God will be so pleased. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మనం ఎవరిని బ్రతిమలాడాలంటే ఈ సంవత్సరం అంతా కూడా ఆ దేవుణ్ణి మనం బ్రతిమలాడాలండి. so we also want to beg God this whole year. అందుకే హోషియా రాసినటువంటి గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదివితే అండి, And we would like to share you about this besought, humble and prayed. And first besought in Hosea 12th chapter 4th verse. అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. Hosea 12th chapter 4th verse. He had power
over the angel and prevailed. He wept and made supplication unto him, and he found in Bethel. There he spoke with us. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఇక్కడ యాకోబు గారు దేవుని బ్రతిమలాడుతున్నాడండి. and here we found Jacob. He was begging God, ఏమనంటే నీవు నన్ను ఆశీర్వదించాలి. and he was begging God to bless him. ఆయనకి ఆశీర్వాదం లేదా? Dear people of God, let's consider, does he had blessing? ఆయనకి 12 మంది కుమారులు ఉన్నారు, ఒక కుమార్తె ఉంది. Jacob had 12 sons and one daughter, అనేక మంది గొర్రెల మంది ఉంది. and he had large group of sheep. అయినప్పటికీ But ఈ యొక్క బిడ్డలను బట్టి కాదు కానీ, తనకున్నటువంటి గొర్రెల మందను బట్టి కాదు కానీ, నీవు నన్ను ఆశీర్వదించాలి. దేవునికి మహిమ కలుగును గాక. so, dear people of God, even though he had great possessions and also children, but even though he was not glorifying God with what he had, but even with all having, he was again begging God to bless him. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆస్తిని బట్టి, బిడ్డలను బట్టి భౌతికమైన ఆశీర్వాదం కాదు కానీ, తనకి స్పిరిచువల్ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం కావాలని దేవుని అడుగుతున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. So, dear people of God, here we see Jacob, he had physical blessing, he had great positions, and even he had good living, but even though he was begging God for a spiritual blessing. కనుక దేవుని ఎందుకు అడుగుతున్నాడంటే, ఈ యొక్క ఆశీర్వాదం కాదు కానీ, మీ ద్వారా నేను ఆశీర్వదించబడాలి. So he was begging God, God, this is not real blessing. The blessing what I receive from you is real, so I need real blessing. So this is how Jacob is begging God. అంటే తనకు భౌతికమైనటువంటి ఈ బిడల ద్వారా, ఈ యొక్క గొర్రెల యొక్క మంద ద్వారా తనకు ఆశీర్వాదం అనిపించలేదు కానీ, దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు అడుగుతున్నాడండి యాకోబు గారు. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, what he had, he compared it with nothing, but he begging God for a blessing. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఈ 2021 సంవత్సరంలో భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కాదు కానీ, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు దేవుణ్ణి బ్రతిమలాడండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here we see Jacob, even he had all, even he had everything, but even though he wept, but we, if we are having something with us, we are forgetting God and we are stop weeping. But here we need to be like Jacob. We need to weep for God for blessing, even though we had. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, బైబిల్ ఏం బోధిస్తుందంటే, and what Bible is preaching is, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదక, first seek my righteousness and kingdom, అప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ మనం వెనకాల వస్తాయండి. దేవునికి మహిమ కలుగునుగా. and then all the blessings will follow us. అందుకని యాకోబు అడుగుతున్నాడండి, And that's why Jacob is asking here. నాయనా నీవు నన్ను ఆశీర్వదించాలి He was asking God to bless him, అని దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు. and he was weeping. That means he was begging God. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, మీ 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 యొక్క ఈ దేవుడిచ్చిన బిడ్డలను, మీకు ఈ యొక్క కుటుంబం కొరకు మీరు ఆ దేవుని బ్రతిమలాడండి. దేవా, నా బిడ్డలను, నన్ను ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఆత్మ సంబంధముగా మమ్మల్ని ఆశీర్వదించుతండి అని చెప్పి ఆ దేవుని అడగండి. so as we are preaching right now to you all how we need to be this whole year, the first thing what we need to do is we need to beg God. We need to beg God for our children, and we need to beg God to save us. And we need to adopt this quality
besought, begging God. ప్రియమైన దేవుని బిడ్డల, So, dear people of God, ఎంత చక్కగా బ్రతిమలాడుతున్నాడండి. and here we see how good కనుక ఈ సంవత్సరం అంతా కూడా this whole year, మనము దేవుని బ్రతిమలాడుకుందాం. let's all beg God మన గురించి, మన బిడ్డల గురించి. for our children and for us. అలాగ మనం బ్రతిమలాడినప్పుడు When we beg, యాకోబును ఆశీర్వదించిన విధంగా how God blessed Jacob, ఈ సంవత్సరం అంతా మనల్ని ఆశీర్వదిస్తాడండి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. He is going to bless even us this whole year, dear people of God. అలాగే నిర్గమాకాండం 32వ అధ్యాయం 32వ వచనంలో అండి, And in Exodus 32nd chapter 32nd verse, అయ్యో, నీవు వారి పాపములు ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొంచున్నాను నేను. yet now, if you will forgive their sin, and if not, blot me, I pray you, out of your book which you have written. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఇక్కడ మోషే దేవుని అడుగుతున్నాడండి. and here also we see Moses, అంటే ఈ ప్రజలను గురించి దేవుని బ్రతిమలాడుకుంటున్నాడండి. here we see Moses is not begging for him, he was begging God for about people. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, మనము మన యొక్క సమాజం కొరకు, మన ప్రజల కొరకు, మన బంధువుల కొరకు, రక్త సంబంధుల కొరకు, యావత్తు ప్రపంచంలో ఉన్న ఈ 242 దేశంలో ఉన్న ప్రజలందరి కొరకు మనం ఏం చేయాలి అంటే, మోషేలాగా ప్రజల కొరకు మనం దేవుని బ్రతిమలాడాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, here we see the besout of Moses. He was not besought for him, he was begging God for about the people. And even today, we also need to beg God to save our neighbors, to save our relatives, to save this whole world. We need to pray for every nation. We need to beg God to save all and bring all to salvation. When we adopt begging for others to God, God will definitely bless us, dear people of God. అందుకే 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో భక్తుడు ఏమని సెలవిస్తాడంటండి, In 2 Timothy, 2nd chapter, ప్రజలందరి కొరకు, రాజుల కొరకు, యాజకుల కొరకు మీరు విజ్ఞాపన చేయండి, ఇది దేవుని దృష్టికి మంచిదని చెబుతాడండి. దేవునికి మహిమ కలుగును గాక. we all need to intercede about our kings, that means our presidents or our ministers or for our prime minister, and we need to intercede about our people around us, our country people. So this is very well pleasing to God if we do this. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, So, dear people of God, ప్రజల కొరకు మనం విజ్ఞాపన చేయాలండి. so we all need to be like Moses, need to beg God for people. ప్రజల కొరకు మనం దేవుని బ్రతిమలాడాలండి. And even there we see Moses is sacrificing himself. He was telling God, God, please take out my name and forgive these people. The same way, we also need to love our people around us, when we need to beg God for the welfare, for the well-being of everyone around us. అలాగను మనం ఈ సంవత్సరం అంతా దేవుని బ్రతిమలాడదామండి. So let us all take an oath in our life right now that this whole year we beg for others' welfare to God every day. అలాగే కీర్తనాకారుడు 30వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాం. And in Psalms 30th chapter 8th verse, యెహోవా, నీకే మొరపెట్టితిని, నా ప్రభువును బ్రతిమాలు కొంటిని, నేను కోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? I cried to you, O Lord, and unto the Lord I made supplication. కనుక దేవుణ్ణి దావీదు బ్రతిమలాడుతున్నాడండి. And here we see
King David is begging God. అయ్యా నేను చనిపోతే, నేను గోతులోనికి వెళ్ళిపోతే నిన్ను ఎవరు స్తుతిస్తారు? He was telling that, God, if I fell down, who will praise you? మన్ను నిన్ను స్తుతిస్తుందా? Will this soil, will this land praise you? Dust praise you? దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు. And he was begging God to save him so that he will praise God. నన్ను నీవు కాపాడినట్టయితే, If you save me, ఈ సంవత్సరం అంతా నన్ను నువ్వు కాపాడినట్టయితే, the same way today, if we need to ask God that, God, if you save us all, save me throughout this year, నేను నిన్ను స్తుతిస్తాను తండ్రి I will praise you. అని దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు అండి. So the same way how King David cried to God, or he begged God, today we all also need to beg God and ask him, God, if you save me this whole year, I will definitely praise you. అలాగే 119వ కీర్తన 58వ వచనాన్ని చదువుదాం. And also in 119th chapter 58th verse, కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలు కొంచున్నాను. I entreated your favor with my whole heart. Be merciful unto me according to your word. ఈ సంవత్సరం అంతా కూడా నా మీద కరుణ చూపుతండ్రి, ఈ సంవత్సరం అంతా నా కుటుంబాన్ని మీ కృపలో భద్రపరచుతండ్రి అని దేవుని బ్రతిమలాడుతున్నాడు అండి దావీదు. దేవునికి మహిమ కలుగునుగా. So dear people of God, here we see King David was begging God to show his mercy on him. అలాగే 142వ కీర్తన 1వ వచనంలో చూస్తే అండి, And in 119th chapter 1st verse, 142nd chapter 1st verse, నేను ఎలుగెత్తి యెహోవాకు మరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొంచున్నాను. I cried unto the Lord with my voice unto the Lord did I make my supplication. కనుక ఈయన ఏమంటున్నాడంటే దావీదు, So what here King David was begging God or crying to God. ఎలుగెత్తి దేవుని బ్రతిమలాడుతున్నాడు. Here we see King David was begging God with great voice. ఎలాంటి పరిస్థితుల్లో అంటే, In which kind of situations? తన మామగారు తన తరుముతున్నప్పుడు, One side, his uncle is against him, తన కుమారుడు తన మీద తిరగబడినప్పుడు, and even his own son is also against him. ఆ యొక్క గుహలో ఉండి దేవుని బ్రతిమలాడుతున్నాడండి. తండ్రి, ఇదిగో నాయన, నన్ను తరుముతున్నటువంటి నా మామగారి నుంచి, నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న నా బిడ్డ నుంచి నన్ను తప్పించు తండ్రి అని దేవునికి గీతాన్ని ఆలాపన చేస్తున్నాడంటండి. దేవునికి మహిమ కలుగునుగా. So dear people of God, here King David was begging God, how he cried to God in the situations where his own uncle and son became his enemies, and they were trying to kill him. In order to save himself, when he was in the cave, he was praying this. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అలాగే 2020వ సంవత్సరం అంతా in 2020, మీరు అనేకమైనటువంటి సమస్యలతో తరమబడ్డారేమో, and we also had many supplications, అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, బాధల చేత మీరు తరమబడ్డారేమో. and even we also had sufferings, troubles. తండ్రి, ఈ యొక్క 2021 సంవత్సరం అంతా ఈ అన్నిటి నుంచి నన్ను తప్పించు తండ్రి అని దేవుని దగ్గర మనం బ్రతిమలాడుకుందామండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, in 2020 we also lived each day with fear. కనుక So let's beg God that God make us free from all what we faced in 2020, and God show his mercy on us so that we don't see or we don't face whatever bad we faced in last year. We need to beg God. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ సంవత్సరం అంతా అలాంటి పరిస్థితులు నేను ఎదుర్కోకుండా
నన్ను నీ యొక్క కృపలో భద్రపరచు తండ్రి అని ఆ దేవుని దగ్గర బ్రతిమలాడుకుందామండి. So, dear people of God, let's beg God and ask Him to show His mercy so that we all save under His grace throughout this 2021. అలాగనే యోబు రాసినటువంటి గ్రంథము 8వ అధ్యాయం 5-7 వచనాల్లో చూస్తే అండి, And also in Job 8th chapter 5th to 7th verses, అందులో కొన్ని 2-3 లైన్లు చదువుదామండి. and in that, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎడల, నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. if you అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తొదను నీవు మహాభివృద్ధి పొందుదువు. If you would seek unto God betimes and make your supplications to the Almighty, if you were pure and upright, surely now He would awake for you and make the habitation of your righteousness prosperous. Though your beginning was small, yet your latter end should greatly increase. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఇక్కడ యోబు మహాభక్తుడు రాస్తున్నాడండి, and here we see Saint Job. సర్వశక్తుడగు దేవుని బ్రతిమాలుకుని ఎడలా. If we would seek the Almighty, ఎవరిని బ్రతిమలాడాలండి మనం? whom we all need to seek, that means beg. సర్వశక్తుడగు దేవుని మనం బ్రతిమలాడాలండి. దేవునికి మహిమ కలుగును We గాక. need to beg our Almighty. ఎప్పుడైతే మనం అలాగ దేవుని మనం బ్రతిమలాడినప్పుడు, And if we are seeking or begging the Almighty, our God, ఆయన మన ఎడల మన కుటుంబం ఎడల ఆయన శ్రద్ధ నిలుపుతాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. so then He would awake for us. కనుక ఈ సంవత్సరం అంతా మన కుటుంబం మీద ఆయన శ్రద్ధ నిలపాలి అంటే మనము ఆయనను బ్రతిమలాడే వారమై ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, if we want God to awake for us, then what we all need to do is we all need to beg God. అలాగే ఆయన మన నివాస స్థలమును వర్ధిల్లింప చేస్తాడట. And also He will bless. ఎప్పుడు మనం ఆయనను బ్రతిమలాని కొన్ని ఎడల ఆయన మన యొక్క నివాస స్థలమును అభివృద్ధి చేస్తాను, వర్ధిల్లింప చేస్తానని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, here we see if we all seek God, what God is going to do is He is going to prosper us. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఈ సంవత్సరం మనల్ని వర్ధిల్లింప చేయబోతున్నాడు. we all believe right now that God is going to prosper us in this 2021 ఎప్పుడు when మనము ఆయనను బ్రతిమలాడుకొని ఎడల. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, it sounds good when God tells us that I'm going to prosper you, but God is telling you right now that I'm going to prosper you when you are begging me. కనుక 2020 సంవత్సరం మన స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ Maybe in 7th verse we see if our beginning, our 2020 was so small, ఈ 2021 సంవత్సరంలో మనలను మహాభివృద్ధి పరచబోతున్నాడు అంటే దేవునికి మహిమ కలుగును గాక. if we all beg God, if we all seeking God, what God is going to do is He is going to greatly increase us. ఎప్పుడు So if you want to receive prosperous or this great increase, but when you receive this is ఆయనను సర్వశక్తుడైనటువంటి దేవుని మనము బ్రతిమలాడిన ఎడల దేవునికి మహిమ కలుగును గాక. only when we beg or seek
God our Almighty, మనుష్యులను కాదండి. not man. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని గడిచిన కాలంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసామండి. దేవునికి మహిమ కలుగును. In 2020, we have shared you the message that do not trust man, take refuge in God. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, అందుకని మనము యెహోవాను బ్రతిమలాడదామండి. let's all beg God అన్ని విషయాల్లో in all, అనుదినం every day. ఆయననే బ్రతిమలాడదాం. Let's all beg God. అలాగనే దానియేలు రాసినటువంటి గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం అండి. And next in Daniel 6th chapter 11th verse, ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి and then this man assembled and found Daniel praying and making supplication before his God. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, ఇక్కడ 30 దినాల వరకు కూడా ఎవరికి నమస్కరించకూడదు, ఎవరిని పూజించకూడదు, రాజుగారిని తప్పి అని ఒక చట్టాన్ని తయారు చేశారండి. so there was an ordinance that no everyone should not eat anything for 30 days. ఎస్, Should not eat anything for 30 days and need to praise king and worship king. అప్పుడు అలాంటి చట్టం ఏర్పడినప్పటికీ దానియేలు గారటండి ముమ్మారు మరెక్కువగా దేవుని బ్రతిమలాడుతూ ప్రార్థిస్తున్నటువంటి. దేవునికి మహిమ కలుగును గాక. Even this ordinance was passed, but here Daniel was started praying to God, begging God than before. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, ఒకవేళ ప్రార్థించకూడదు, ప్రార్థనకి వెళ్ళకూడదు, ప్రార్థన మీ ఇంటికాడ పెట్టకూడదు అని మనకి గవర్నమెంట్ ద్వారా కానీ, మన కుటుంబం ద్వారా కానీ, మన బిడ్డల ద్వారా కానీ ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ మరెక్కువగా దేవుని బ్రతిమలాడాలండి ఈ సంవత్సరం. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, this is a very important note to us. This is very important message from God to us right now is today's situations in Andhra Pradesh or even in India. It's like we are having lot of negativity about Christians, where people were so anti on Christianity. So maybe if they all tell us not to go to church, and if they all bring a great suffering to us if we go to church, but even though we should not bow down before them, we need to praise God more and more. కనుక ఈ భారతదేశమే కాదండి, యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి 242 దేశాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇలాంటి పరిస్థితులు మీకు కూడా ఎదురైనప్పుడు, So not only in India, even we see right now the world was facing this. The world was facing this. But this year, what we need to do is we need to pray God, we need to worship God more than we did in last year. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, whatever the situations, like you know how Daniel faced, the same way, whatever situations we face, అది ఎలాంటి పరిస్థితులైనా whatever the ordinances are, దానియేలు వలె ఈ సంవత్సరం అంతా కూడా దేవుని బ్రతిమలాడదామండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, whatever the situations is, but we all let's please God. ఆనాడు ఆ యొక్క రాజుని ఆయన ప్రార్థన మార్చినట్టుగా మన యొక్క దేవుని బ్రతిమలాడడాన్ని బట్టి
దేవుడు మనకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి పరిస్థితుల నుండి దేవుడు మనం తప్పిస్తాడండి. దేవునికి మహిమ కలుగునుగా. So, dear people of God, like how Daniel's prayer have changed the king, today, if we all praying to God, if we all begging God, requesting Him, pleasing Him each and every day, interceding about all our Christian brothers and sisters, whatever the powers that are working against us, God will destroy them. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తే And in Romans, 1st chapter, 10th verse, నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బ్రతిమాలుకొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. making request, if by any means now at length I might have a prosperous journey by the will of God to come on to you. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఈ యొక్క పౌలు వలె మనం అనేకమైన ప్రజలను కొరకు ఆ దేవునికి బ్రతిమలాడదామండి. దేవునికి మహిమ కలుగును. so dear people of God, again here we see Apostle Paul here, he was begging God not for him. He was begging God for others. Even he is telling them that I am making request. I am requesting God for you. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఈ మిగిలినటువంటి ఈ 355 రోజులు కూడా మనం ఏం చేద్దామంటే యొక్క చూస్తే యాకోబులాగా, మోషే వలె, దావీదు వలె, అలాగనే యోబు వలె, అలాగనే మనము దానియేలు వలె, మనం పౌలు వలె దేవుని బ్రతిమలాడదామండి. దేవునికి మహిమ కలుగునుగా. So, dear people of God, already in this 2021, 10 days were passed, and we are having 355 days ahead. And every day, let us take an oath right now that we beg God like Jacob, Moses, David, Job, Daniel, and Apostle Paul. Let's all beg God every day. ఆమేన్. Amen. రెండవ అంశంలోనికి వెళ్దాం. And the first we shared you about besought, begging, pleasing, cried, sought, seek, requesting God. And the second is humble. దేవుని సన్నిధిని బహుగా తగ్గించుకున్నాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, the first thing what Manasseh have done is what pleased God. The first thing is he begged God, that means he besought God. And the second is he humbled himself, not in a greatly, that means it's a great humble. కనుక ఇక్కడ యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే అండి, And in James 4th chapter 10th verse, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. humble yourselves in the sight of the Lord, and he shall lift you up. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, మనము ప్రభు దృష్టిలో మనం ఎంతగా తగ్గించుకుంటే మనం అంతగా హెచ్చించబడతామని వాక్యం సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, if you want to bless more, or if you want to receive great blessing on you, you need to humble that level of blessing. అందుకని యేసు ప్రభు వారు ఎట్లా చెబుతారండి, And what Jesus Christ have said is మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 12వ వచనంలో, in Matthew's 23rd chapter 12th verse, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. whoever shall exalt himself shall be abased, and he who shall humble himself shall be exalted. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, తను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడనని యేసు ప్రభు వారు బోధిస్తున్నారండి. and even Jesus Christ have said that if you are humble
himself or ourselves, then we receive a great blessing from God. మనం తగ్గించుకుంటే మనం హెచ్చించబడతా ఉంది. If we want to increase, you need to be humble. అదే మాట లూకా రాసిన సువార్త 14:11 కూడా యేసు ప్రభువారు అదే విషయాన్ని చెబుతారండి. And also Jesus Christ have shared, he was given priority to this humble. He preached again in Luke 14th chapter 11th verse that you need to be humble yourself so that you will be blessed. కనుక ఇక్కడ లూకా రాసిన సువార్త 18:14 ఒకసారి చదువుదామండి. And to understand about more about this humble, Luke 18th chapter 14th verse. తను హెచ్చించుకొనివాడు తగ్గింపబడిననియు తను తగ్గించుకొనివాడు హెచ్చింపబడిననియు చెప్పెను. For everyone who exalts himself shall be abased, rejected, and he who humbles himself shall be exalted. ఇక్కడ యేసు ప్రభువారు తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడునని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అండి, And here we see these words were said by Jesus Christ himself. The reason why he said is, ఈ 18వ అధ్యాయంలో in this 18th chapter in Luke, మీరు 9వ వచనం నుంచి 17వ వచనం వరకు తర్వాత చక్కగా చదువుకోండి. please go through 9th verse to 17th verses in Luke 18th chapter. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారండి. We find Jesus Christ have set a great example, and in that we find two men, ఒక ఆయన పరిసయుడు, and one is Pharisee, రెండవ ఆయన సుంకరి. and second is publican, a tax collector. కనుక ఈ ఇద్దరిని గురించి చెబుతాడండి. And he was shared about these two men. పరిసయుడు ఏమని ప్రార్థిస్తున్నాడంటే, What Pharisee have prayed is, నేను అన్ని విషయాల్లో నీకు 10వ ఇస్తున్నాను, I am giving you tithe 10% in all I am having. ఈ సుంకర్ లాంటి కాదు, I am not like the publican. ఈలాగున దేవుని దగ్గర తను హెచ్చించుకుంటున్నాడండి. He started not humble before God, and he was started praising himself before God. ఈ సుంకరి But this publican, this tax collector, ఏమని ప్రార్థిస్తున్నాడంటే అండి, and what he prayed is, తండ్రి నీ వైపు ఇలాగ చేతులెత్తుటకైనను నేను యోగ్యుడను కాను. he said that, God, to lift up so much as my eyes onto heaven, but I am not worthy. Even he was telling God that I am not worth to stand before you and lift my eyes and see you in heaven. అంత అసలు పిలవడానికి నిలబడడానికి యోగ్యుడను కాను. And he was telling that I am not worth to stand before you and look my eyes to you. ఇతను మామూలు వ్యక్తి కాదండి. He is not a normal man. ఇంకా పరిసయ్యులు లాంటి ఏదో ఆ చిన్న వ్యక్తి కాదు ఈయన. He was not like Pharisee. ఈయన నిజంగా ట్యాక్స్ కలెక్టర్. He is a tax. Yes, he was a tax collector. అలాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి కూడా దేవుని దగ్గర తగ్గించుకుంటున్నాడండి. అందుకనే దేవుడి ఈ ఇద్దరిని గురించి చెప్పాల్సి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, Pharisee, he was not humble before God. He was praising himself before God, telling his greatness. అందుకనే But here we find publican who was so humble before God, and even we see how pleasing words he used, and we understood, yes, he was a tax collector, maybe he was in a good position than Pharisee, but even though in that job, in that work, he was so humble to God. మా నాన్నగారు ఒక విషయం చెప్పేవారండి. And I remember an example what my grandfather have said. అన్నీ ఉన్న ఇస్త్రాకు ఎగిరిగి పడతట్టండి. The plate which contains all doesn't fly.
ఏమీ లేని ఇస్తరాకటండి ఎగిరెగిరి పడుతుందట. but the plate which is empty will fly. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సుంకరి ఎంత ఉన్నతమైనప్పటికీ తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. అందుకనే సుంకరిని మన ముందు పెట్టి అతని వలె మీరు తగ్గించుకోండి అని చెప్పాడండి యేసు ప్రభువారు. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, as empty plates makes more noise, the same way we all need to be like one who makes noise. That means who praise himself, who say his greatness through his own mouth. We should not be like that. We need to be humble before God. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు, So dear people of God, ఆయనకి విరిగి నలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన బలటండి. so dear people of God, God said, a humble heart is a great offering to me. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు, So dear people of God, ఈ రోజంతా ఈ సంవత్సరం అంతా కూడా మనలను మనం తగ్గించుకుందామండి దేవుని దగ్గర. దేవునికి మహిమ కలుగును గాక. let us take an oath in our life that each and every day of this year 2021, let's be humble to God. అందుకే 2వ దినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. In 2nd Chronicles 7th chapter 14th verse, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. if my people who are called my name shall humble themselves and pray and seek my face and turn from their wicked ways, then I will hear from heaven and will forgive their sin and will heal their land. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, So dear people of God, మనలను మనము తగ్గించుకొని దేవుని దగ్గర ప్రార్థించినట్టయితే our prayer should be so humble, ఆయన ప్రార్థన ఆలకిస్తాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. then only he hears our prayer. కనుక ఈ సంవత్సరం అంతా దేవుడు మన ప్రార్థన ఆలకించి If we want God to answer our prayers, మనకు జీవితంలో స్వస్థత, మన యొక్క సమస్యల నుంచి విడుదల, ఇవన్నీ కలగాలంటే ఈ సంవత్సరం అంతా మనలను మనం తగ్గించుకుని ప్రార్థించుదామండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, if we want to receive healing and if we want to get free from all the odd things, and if we want God to look into you, the thing what we need to do is we should be humble. Not only today, even we are having all, but we need to show our humbleness to God. మూడో విషయానికి వస్తే అండి, And the second thing we shared you about the humble, and the third, ఆయనకు మనం మొరలిడినప్పుడు, and the third is he prayed to God. మనం ఎవరికి మొరలిడాలండి? For whom we all need to pray? మనం ఎవరికి ప్రార్థించాలండి? For whom we all need to pray? One word. 2వ సమూయేలు రాసినటువంటి గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం అండి. So dear people of God, for whom we all need to pray and for whom we all need to cry is 2 Samuel 22nd chapter 7th verse. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. In my distress I called on to the Lord and cried to my God, and he did hear my voice out of his temple, and my cry did enter into his ears. కనుక ఈ దావీదు యొక్క శ్రమలో ఎవరికి మొరపెట్టాడండి? So dear people of God, whenever we are distressed and whenever we are suppressed, what we all need to do is we need to cry to God. తన శ్రమను ఎవరికి చెప్పుకోలేదండి. And he have not shared his distress to
people. దేవునికి మాత్రమే తన శ్రమ అంతటిని మొరపెట్టుకుంటున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, he have not shared his distress and his trouble sufferings to the people. He shared them all only to God, and he prayed and cried. అలాగే 3వ కీర్తన 4వ వచనాన్ని చదువుతాండి. And also in Psalms 3rd chapter 4th verse, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. I cried unto the Lord with my voice, and he heard me out of his holy hill. కనుక ఎలుగెత్తి ఆయనకు మొరపెడుతున్నాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, generally we all pray, but here what King David have done is he cried. అలాగే 77వ కీర్తన 1వ వచనంలో చదువుతాండి. And also in 77th chapter 1st verse, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. I cried unto the Lord God with my voice, even unto God with my voice, and he gave ear unto me. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of ఈ God, యొక్క 2021వ సంవత్సరంలో in this 2021, ఎలాంటి శ్రమలు వచ్చినప్పటికీ, whatever the troubles are, ఎలాంటి ఇరుకులు వచ్చినప్పటికీ, whatever the sufferings are, ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ, whatever the difficulties, ఆ దేవునికి ఎలుగెత్తి మొరపెడదామండి. దేవునికి మహిమ కలుగును గాక. let's all cry on to God. ఆయనే మనకు ఉత్తరాన్ని ఇచ్చేవాడు. Then he is definitely going to answer, because we cried unto him, ఆయనే మనకి జవాబు ఇచ్చేవాడు. and he gives us great reply through his great things. 86వ కీర్తన 3వ వచనాన్ని చదువుతాను. And in 86th chapter 3rd verse, ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను. be merciful unto me, O Lord, for I cry unto you daily. ఒక్కరోజే కాదండి, Not only ఈ one day. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దినదినము కూడా నేను నీకే మొరపెడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, he's not cried unto God for only one day. That means every day he cried. Then we could understand, we can aware what kind of prayer King David have prayed. Even though he is a king, even though he is in the good times, he prayed to God with cry in good times and even in bad times. కనుక ప్రతి దినము ఆయనకు మాత్రమే మొరపెడదామండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, let's all be like King David and cry on to God each day. అలాగే 34వ కీర్తన 6వ వచనాన్ని చదువుతాండి. 34వ కీర్తన 6వ వచనం. In 34th chapter 6th verse in Psalms, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. this poor man cried, and the Lord heard him and saved him out of all his troubles. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of తను God, తాను తగ్గించుకుంటున్నాడండి. here we see King David, how he described himself is a poor man. తన దీనుడిని అంటున్నాడండి. He was telling to God that I am a poor man. నేను నీకు మొరపెట్టగా ఈ దీనుడు మొరపెట్టగా ఆలకించావు నీవు తండ్రి అని ఆయనకి కృతజ్ఞత తెలియచేసుకుంటున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. As we shared before you about humble, here King David is a great example to us about humbleness. He described himself. He was a king, but he have not shown his arrogance to God any time in his life. Even he done mistake and he was accepted, even though he is a king. Here he is describing himself that this poor man, God, I am a poor man. I cried and you answered. And today we also, if we cry to God, he will definitely answer to us. అలాగే 107వ కీర్తన 6వ వచనాన్ని చదువుతాం. And in Psalms 107th chapter 6th verse, వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. they cried unto the Lord in their trouble, and he delivered them out of their distress. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, ఇశ్రాయేలు ప్రజలు వారి కష్టకాలములో
ఆ దేవునికి ప్రార్థించారటండి. Israel people, in their distress, in their troubles, what they done is they cried on to God. అప్పుడు వారిని దేవుడు ఆ శ్రమలలో నుంచి ఎర్ర సముద్రమును దాటించి మరలా వారిని రేవుకి నడిపించినట్టుగా చూస్తామండి. But when they cried on to God, God delivered them out of their trouble. We all knew what their trouble is. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఈ సంవత్సరం అంతా మనం దేవుని బ్రతిమలాడుతూ this whole year, each and every day, let us take an oath in our life that we cry unto God. God, I cry unto you every day in our life, even in our good times and in our bad times. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు Let's all humble. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఆ ఎర్ర సముద్రమును దాటించినట్టుగా ఈ 2021 సంవత్సరాన్ని దాటించి 2022లో మనం ప్రవేశింప చేస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, when we cry unto Him, when we cry to God, He doesn't leave us. Like how He saved Israel people, He made them all to cross the Red Sea, and He saved them and He delivered them out. The same way, if we all cry on to God each and every day of this year 2021, without any trouble, without any distress, we will enter into 2022. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, మరొక 2 వచనాలు చదువు ముగించుతామండి. and finally, 2 వచనాలు చదువు ముగించుకుందామండి. let's conclude with reading 2 more verses. 120వ కీర్తన 1వ వచనం అండి. 120th chapter, first verse in Psalms. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. 130వ కీర్తన 1వ వచనం అండి. 120th chapter, first verse. In my distress I cried on to the Lord, and he heard me. 130వ కీర్తన 1వ వచనం. And also in 130th chapter, first verse. యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. Out of the depths have I cried unto you, O Lord. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, ఈ సంవత్సరం అంటే ఎలాంటి అగాధము లాంటి పరిస్థితులు మీ నా జీవితంలో సంభవించిన వాటిలో నుంచి దేవునికి మొరలు పెడదామండి. వాటన్నిటి నుంచి తప్పించి దేవుడు మనకున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. dear people of God, let's all cry unto God. Let's pray with cry. ఆనాడు మనసే ప్రార్థన విని When Manasseh, he was not just prayed, he cried unto God. అతనిని ఆ యొక్క బందీ గృహములో నుంచి లేదా బబులోనులో నుంచి లేదా అసూరు నుంచి అతన్ని మరలా యెరూషలేముకి తీసుకుని వచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, when Manasseh have got repentance, and when he was cried on to God, when he was prayed, he was then God, what he done is he made him to get free from that Babylon. He made him to free from that Assyria king, and he brought him back to Jerusalem to his own kingdom. He made him again king. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, మనం జీవితంలో కూడా like Manasseh, how God delivered him out, today even in our lives also, మొట్టమొదటిగా ఈ యొక్క మనస్సే వలె మనలో దేవుని బ్రతిమలాడతామండి. so dear people of God, we shared you this message. God spoke to you right now to make you aware how you need to be each and every day of this year. The first thing is be salt, అలాగనే ఆయన దగ్గర బహుగా తగ్గించుకుందామండి. humble, అలాగనే ఆయనకి మొరలెడదామండి. and let's cry on to God. ఆ యొక్క మనసే తిరిగి తన యొక్క యెరూషలేముకి చేరినట్టుగా మనము కూడా 2022లోకి చేరదామండి. దేవునికి మహిమ కలుగునుగా. How God have brought Manasseh back to Jerusalem. The same way God is going to make us to enter into the next 2022
without any sufferings, without any distress. అలాంటి బిడ్డలుగా May we all be the one who have this. వాక్యం వింటున్న మిమ్మలను Maybe we all have be like the people who have these three qualities. ఆ వాక్యం అందిస్తున్న మమ్మలను One, we who preaching, వింటున్న మిమ్మలను అలాగ సిద్ధపరచును గాక. you who were listening and who are with us right now. May God make us all be like Manasseh after repentance. ప్రార్థన చేసుకుందాం. Let's all pray, dear people. కళ్ళు మూసుకొని Let's please close your eyes. దేవుని అడుగుదాం అండి. Let's all once, ఈ సంవత్సరం అంతా నిన్ను బ్రతిమలాడుకుంటాం తండ్రి. let's all talk to God right now and tell Him, God, I will be sought you, I will beg you, request you each and every day in this year. మీ నైనా ఈ సంవత్సరం అంతా మీ సన్నిధానం మీద తగ్గించుకుంటాం తండ్రి. We all be humble before you, God. ఈ సంవత్సరం అంతా మీకే మొరలు పెడతాం నాయన. We all cry and pray only to you, God. నన్ను నా కుటుంబం We and my families, ఈ సంవత్సరం అంతా this whole year, మీ కృపలో భద్రపరచు. please save us all under your grace. 2022లో In 2022, మమ్మల్ని ప్రవేశింపచేయమని make us all to enter without any distress. ప్రార్థించుకుందాం. Let's all pray, dear people. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, Our heavenly Almighty God, మీ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మనిక సహాయముతో మీ పాదాలు చెంతకొస్తున్నాం తండ్రి. we are right now coming onto your legs in the name of Lord and Savior Jesus Christ. To you onto your feet in the name of Lord and Savior Jesus Christ. ఈ సమయంలో నేను Right now, వాక్యం వింటున్న బిడ్డలను the people who heard the message, ఈ రాత్రి ఈ సమయంలో మాతో ఏకీభించిన బిడ్డలను the people who have been with us right now, అలాగని సిద్ధపరచు. make us all to be like, మమ్మలను, కుటుంబాలను, బిడ్డలను మీ కృపలో భద్రపరచు. let us all please make us to be like the one who have these three great qualities, and please prepare us and our families. అలాగ 2022 సంవత్సరంలోకి మమ్మలను నాయన ప్రవేశింపచేయమని Make us to be having these three qualities each and every day of this 2021, and make us all to enter 2022. అలాగ మమ్మల్ని సిద్ధపరచమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మనికి సహాయంతో ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. Please prepare us and make us, Father. And we give up this everything in the name of Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen. Amen. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మరొకసారి మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. Once again, we share our greetings and gratitude to you all in the name of Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen. Amen.